హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఫ్రెండ్స్, మన ఛానల్ ప్రో కబడ్డీ సీజన్ 11 సంబంధించిన ప్రతి చిన్న అప్డేట్ మన ఛానల్లో రెగ్యులర్ వస్తుంటాయి. ఇంకా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఫ్రెండ్స్ వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ పక్కన బెల్ని యాక్టివేట్ చేసుకోండి. అండ్ అదే ఇంకా మన వీడియోని లైక్ చెప్తే ఫ్రెండ్స్ వెంటనే లైక్ చేసి మన వీడియోలోకి తింటేదాం. ఫ్రెండ్స్ తప్పకుండా లైక్ చేయండి. లైక్ చేస్తే మన వీడియో మార్కెట్కి ఫాస్ట్ రీచ్ అవుతుంది. గెలిచే మ్యాచ్ అక్కడ మరి చేజెత్తులారా ఓడగొట్టుకున్నారా అని చెప్పుకోవచ్చు. ఎందుకంటే మరి లాస్ట్ 5 minutesలో మనం చూసుకుంటే అక్కడ మరి మంజిత్ ఏ విధంగా రైడ్ చేసినాం మనం అందరం చూసినాం. ఒకటే రైడ్ లో అక్కడ మరి 6 points అయితే తీసుకొచ్చిండు. అక్కడ తెలుగు టైటన్స్ అయితే మళ్ళీ కంబ్యాక్ అయితే వేసింది. బట్ తర్వాత మనం చూసుకుంటే సాగర్ రావాలి చాలా తొందర అవుతుంది అతనికైతే. మరి ఎందుకు మరి అక్కడ ట్యాకిల్ చేసింది అర్థం కాదు. సో ఆ ట్యాకిల్ వల్ల అక్కడ మ్యాచ్ అయితే కోల్పోయిందని చెప్పుకోవచ్చు. ఇక నెక్స్ట్ రైడ్ లో కూడా అక్కడ మరి విజయ్ మలిక్ అన్లక్కీలీ అక్కడ లాబీలోకి ఎంట్రీ అక్కడ అవుట్ అయ్యిండు. సో ఓవరాల్ గా చూసుకుంటే మరి అక్కడ ఫస్ట్ సాగర్ రావాలి, తర్వాత విజయ్ మలిక్. బట్ ఫస్ట్ సాగర్ రావాలే పొరపడా చెప్పుకోవచ్చు. అక్కడ గిట్ట సాగర్ రావులు తప్పు అయిపోతే మాత్రం ఖచ్చితంగా ఈ మ్యాచ్ తెలుగు టైటన్స్ గెలిచే ఉండేది. బట్ మ్యాచ్ ఓడిపోయినా కానీ బట్ అతను చేసిన రైడ్ మాత్రం మామూలు రైడ్ కాదు. అది ఈ సీజన్ లోనే మన ది బెస్ట్ రైడ్ అని చెప్పుకోవచ్చు. మరి మంజిత్ చేసిన రైడ్ అయితే ఇక ప్రతి మ్యాచ్ లో కూడా మరి అక్కడ తెలుగు టైటన్స్ ఫస్ట్ హాఫ్ లో లీడ్ అయితే ఉంటుంది. బట్ సెకండ్ హాఫ్ వచ్చేసరికి చాలా డిసప్పాయింట్ చేస్తుంది. ఫస్ట్ హాఫ్ లో ఈ మ్యాచ్ లో చూసుకుంటే ఏకంగా 7 points తేడాతో అయితే లీడ్ లో ఉన్నారు. బట్ సెకండ్ హాఫ్ వచ్చేసరికి ఈ మ్యాచ్ లో అక్కడ మరి గగన్ గౌడ ఎంట్రీ ఇచ్చింది అక్కడ యూపీ ఓవర్స్ కి. బట్ మన తెలుగు టైటన్స్ అక్కడ గగన్ గౌడ్ అని ఒక్కసారి కూడా మరి అక్కడ ట్యాకిల్ చేయలేదు. లాస్ట్ 2 minutes లో ఒకసారి అయితే ట్యాకిల్ చేసింది. మొత్తం అక్కడ గగన్ గౌడ ఈ మ్యాచ్ మరి అక్కడ లాస్ట్ 20 minutes లో మొత్తం 15 points అయితే తీసుకొచ్చిండు. మరి తెలుగు టైటన్స్ అక్కడ మ్యాచ్ ఓడిపోయిందని చెప్పుకోవచ్చు. ఇక ఈ మ్యాచ్ లో మన తెలుగు టైటన్స్ మొత్తం అక్కడ 19 రైట్ పాయింట్స్ అయితే తీసుకొచ్చింది. ఇక మరోవైపు యూపీ ఓవర్స్ 24 రైట్ పాయింట్స్ అయితే తీసుకొచ్చింది. మరి ఇక్కడ కూడా మనకైతే ప్రాబ్లం అయితే కనబడుతుంది. ఖచ్చితంగా అక్కడ పవన్ శ్రీనాథ్ లేని లోటు అయితే మనకైతే కనబడుతుంది. ఇన్ఫాక్ట్ ఒకటే రైడ్ లో అక్కడ మరి మంజిత్ అక్కడ 6 points తీసుకొచ్చినప్పుడు కూడా అదైతే సరిపోలేదని చెప్పుకోవచ్చు. అంతకుముందు ఫస్ట్ హాఫ్ లో అక్కడ విజయ్ మలిక్ ఒక్కడే ఉంటారు పోరాటం అయితే చేసిండు. ఇక తనతో పాటు ఆశిష్ నర్వాల్ కంప్లీట్ గా లాస్ట్ 2 మ్యాచ్ నుంచి చూసుకుంటే మరి ఆఫ్ కలర్ గా మనకైతే కనబడుతున్నాడు. ఈ మ్యాచ్ లో కూడా చాలా డిసప్పాయింట్ చేసిండు. ఇక టాకిల్స్ లో అక్కడ మనం చూసుకుంటే మన తెలుగు టైటన్స్ 9 points తీసుకొచ్చింది అండ్ యూపీ ఓవర్స్ కూడా 9 points మాత్రమే తీసుకొచ్చింది. బట్ మన తెలుగు టైటన్స్ చాలా మిస్ టాకిల్స్ అయితే చేసిందని చెప్పుకోవచ్చు. ఇక మరోవైపు ఆల్అౌట్స్ విషయానికి అయితే మన తెలుగు టైటన్స్ 2 సార్లు ఆల్అౌట్ చేసింది అండ్ యూపీ ఓవర్స్ ఒక్కసారి మాత్రమే ఆల్అౌట్ అయితే చేసింది. ఇక ఎక్స్ట్రా పాయింట్స్ వచ్చేసి 0 point అయితే వచ్చింది. బట్ ఓవరాల్ గా చూసుకుంటే అక్కడ మరి 33 and 36 3 points తేడాతో అక్కడ యూపీ ఓవర్స్ అయితే గెలిచింది. రైడింగ్ లో కొంచెం అయితే వాళ్ళైతే ఎక్కువ పాయింట్స్ అయితే తీసుకొచ్చింది మన తెలుగు టైటన్స్ కంటే ఎక్కువ. సో అక్కడనే మరి మ్యాచ్ గెలిచిందని చెప్పుకోవచ్చు అక్కడ యూపీ ఓవర్స్. ఇక మన దాంట్లో చూసుకుంటే అక్కడ మరి విజయ్ మలిక్ మొత్తం 11 points తీసుకొచ్చిండు, మంజిత్ 7 points తీసుకొచ్చిండు, ఆశిష్ నర్వాల్ 4 points అయితే తీసుకొచ్చిండు. ఇక డిఫెన్స్ లో అక్కడ మనం చూసుకుంటే సాగర్ రావల్ 2 points తీసుకొచ్చిండు, అజిత్ పవర్ 2 points, శంకర్ గదే 1 అండ్ అంకిత్ జగ్లన్ 1. డిఫెన్స్ మొత్తం వీక్ అని చెప్పుకోవచ్చు. మరి ఈ మ్యాచ్ లో చాలా డిసప్పాయింట్ చేసిలు 9 points అక్కడ తీసుకొచ్చిండు డిఫెన్స్ లో. సో ఇక్కడనే మరి మ్యాచ్ వీక్ అని చెప్పుకోవచ్చు 100%. అక్కడ శంకర్ గదే టూ మెనీ మిస్టేక్స్, అజిత్ పవర్ టూ మెనీ మిస్టేక్స్, సాగర్ రావల్ లాస్ట్ మిస్టేక్ ఏమిటి అక్కడ మ్యాచ్ అయితే ఓడిపోయిందని చెప్పుకోవచ్చు 100% అక్కడ. ఇక దాంతో పాటు అంకిత్ జగ్లన్ కూడా మరి అక్కడ గగన్ గౌడకి టూ మెనీ బోనస్ అయితే ఇచ్చి పంపించిండు. సో అక్కడ కూడా మ్యాచ్ వీక్ అని చెప్పుకోవచ్చు. ఓవరాల్ చూసుకుంటే మరి డిఫెన్స్ లో మాత్రం మనకి టూ మెనీ ప్రాబ్లమ్స్ అయితే కనబడుతున్నాయి. ఇక రేటింగ్ డిపార్ట్మెంట్ లో కూడా అక్కడ మరి విజయ్ మలిక్ ఒక్కడే ఉంటారు పోరాటం అయితే చేస్తున్నాడు. ప్రతి మ్యాచ్ లో కూడా కన్సిస్టెంట్ గా పాయింట్స్ అయితే తీసుకొస్తున్నాడు. బట్ అతనికి సపోర్టింగ్ అక్కడ ఆశిష్ నర్వాల్ మాత్రం చాలా డిసప్పాయింట్ చేస్తున్నాడు. సో రేటింగ్ లో కూడా మనకి ప్రాబ్లం అయితే కనబడుతుంది. చూడాలి మరి నెక్స్ట్ మ్యాచ్ కి మనోళ్ళు ఏ విధంగా కంబ్యాక్ చేస్తారనేది ఇంట్రెస్టింగ్ కనబడుతుంది. బట్ ఈ మ్యాచ్ ఓడిపోయినా కానీ అక్కడ మంజిత్ చేసిన రైడ్ మాత్రం చాలా బ్రిలియంట్ అయితే మనకైతే కనబడ్డది. అండ్ మన తెలుగు టైటన్స్ అకౌంట్ నుంచి మళ్ళీ కంబ్యాక్ చేసిందంటే అది మంజిత్ వల్లనే చెప్పుకోవచ్చు. ఫ్రెండ్స్ మరి మీ ఒపీనియన్ అయితే కింద కామెంట్స్ అయితే మెన్షన్ ఈ మ్యాచ్ గురించి మీరేమనుకుంటున్నారు?